వృత్తములు చక్రీయ చతుర్భుజము. పిల్లలు, మనం చాలా రకాల చతుర్భుజాల గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన చతుర్భుజం గురించి తెలుసుకుందాం. ఒక చతుర్భుజం ఏబిసిడి యొక్క శీర్షములన్నీ ఒకే వృత్తంపై ఉంటే అటువంటి చతుర్భుజాన్ని చక్రీయ చతుర్భుజము అంటారు. దీనిలో ఉన్న ప్రత్యేకతలేమిటి? 2 జతల అభిముఖ కోణాలు చక్రీయ చతుర్భుజంలో 180 డిగ్రీలు ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మరియు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దీన్ని మనం ఇప్పుడు నిరూపిద్దాం. వృత్త కేంద్రం ఓ అనుకుందాం. ఓఏ మరియు ఓసీలు కలుపుదాం. ఇంతకుముందు పాఠ్యాంశాల్లో మనం నేర్చుకున్న సిద్ధాంతం ప్రకారం ఒక వృత్తములో ఒక చాపము కేంద్రము వద్ద చేయు కోణము అదే చాపము మిగిలిన వృత్తంపై ఏదైనా ఒక బిందువు వద్ద చేయు కోణానికి రెట్టింపు ఉంటుంది. ఇది మనకు తెలుసు కదా. కాబట్టి ఈ అధిక కోణము యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ ఏడిసి లేదా యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 1/2 యాంగిల్ ఏఓసి మరియు పరావర్తన కోణం యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ ఏబిసి లేదా యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 1/2 పరావర్తన కోణం యాంగిల్ ఏఓసి. కానీ అధిక కోణము యాంగిల్ ఏఓసి ప్లస్ పరావర్తన కోణం యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. కాబట్టి యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 360 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అన్నమాట. ఇదే విధంగా మనం ఓబి మరియు ఓడీలను కలిపి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అని నిరూపించవచ్చు. అంటే ఒక చక్రీయ చతుర్భుజంలో 2 జతల అభిముఖ కోణముల మొత్తము 180 డిగ్రీలు అని నిరూపించాం. దీని విపర్య సిద్ధాంతాన్ని కూడా నిరూపించవచ్చు. ఇది కూడా సత్యమే. ఒక చతుర్భుజంలోని ఒక జత అభిముఖ కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే అది చక్రీయ చతుర్భుజం అవుతుంది. అంటే ఆ చతుర్భుజం యొక్క 4 శీర్షములు ఒక వృత్తముపై ఉంటాయి అని అర్థం. చతుర్భుజాల్లో ప్రత్యేక చతుర్భుజములైన చతురస్రము మరియు దీర్ఘ చతురస్రములలో అభిముఖ కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మనకి తెలుసు. దీన్ని బట్టి మనం చతురస్రము మరియు దీర్ఘ చతురస్రముల యొక్క 4 శీర్షాల గుండా ఒక వృత్తాన్ని గీయగలము అని చెప్పచ్చు. చక్రీయ చతుర్భుజం అర్థమైంది కదా. మరోసారి ఈ పాఠాన్ని చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.